అయోధ్యలో బాలరాముడు పట్టు పీతాంబరాలు, బంగారు ఆభరణాలు ధరించి ముగ్ధ మనోహర రూపంతో భక్తులకు దర్శనమిస్తున్నాడు. అయితే ఆ బాలరాముడు ధరించిన ఆభరణాల్లో ఒక్కొక్క దానికి ఒక్కో ప్రత్యేకతుంది. 5 ఏళ్ల ప్రాయంలో ఉన్న బాలుడు కాబట్టి ఆడుకోవటం కోసం బొమ్మలను కూడా అందుబాటులో ఉంచారు. ఏనుగు, గుర్రం, ఒంటె, బండి వంటి వాటిని పెట్టారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈ వివరాలను వెల్లడించింది. బాలరాముడు ధరించిన బంగారు కిరీటంలో కులదైవం సూర్యదేవుని బొమ్మ ఉంది. ఆ కిరీటంలో వజ్రాలు, పచ్చరాళ్లు, మరకత, మాణిక్యాలను పొదిగారు. దీనిని ఉత్తర భారతదేశ సంప్రదాయంలో తయారు చేశారు. కిరీటం కుడివైపున ముత్యాల దండలను వేళ్లాడదీశారు. ఇక బాలరాముడి హృదయ భాగంలో మెరిసే కౌస్తుభమణిని కెంపులు, వజ్రాలతో తయారు చేశారు. విష్ణుమూర్తి అవతారాలన్నింటిలోనూ ఇది కనిపిస్తుంది. బాలరాముడు ధరించిన ఆభరణాలలో మరో విశేషమైన ఆభరణం విజయమాల. కెంపులు పొదిగిన పొడవైన ఈ హారం విజయానికి చిహ్నంగా నిలుస్తుంది. వైష్ణవ సంప్రదాయ చిహ్నాలైన సుదర్శన చక్రం, కమలం, శంఖం, మంగళ కలశం దీనిలో ఉన్నాయి. అర్ధచంద్రాకారంలో ఉన్న మరొక హారంలో అదృష్టాన్ని సూచించే పూల డిజైన్లు ఉన్నాయి. మధ్య భాగంలో సూర్యదేవుని బొమ్మ ఉంది. ఈ హారాన్ని కంఠాభరణం అంటారు. నడుముకు అమర్చిన ఆభరణంలో వజ్రాలు, మరకత, మాణిక్యాలు, కెంపులను పొదిగారు. వజ్రాలు, పచ్చరాళ్లు, ముత్యాలను పొదిగిన పాదిక అనే హారాన్ని నాభి వద్ద అలంకరించారు. అదేవిధంగా భుజకీర్తులు, మండగొలుసులు, ఉంగరాలను కూడా బాలరాముడికి ధరింపచేశారు. బాలరాముని కాళ్లకు కడియాలు, కాలివేళ్లకు చుట్లు పెట్టారు. వీటన్నింటిల్లోనూ వజ్రాలు, కెంపులు పొదిగారు. ముత్యాలు, పచ్చరాళ్లు పొదిగిన బంగారు విల్లు, బాణం బాలరాముడి చేత ధరించాడు. వజ్రాలు, కెంపులతో వెండి, ఎరుపు రంగులో నుదుటిపై తిలకాన్ని పెట్టారు. వాల్మీకి రామాయణం, ఆధ్యాత్మిక రామాయణం, రామచరిత మానస్ వంటి గ్రంథాలను విస్తృతంగా అధ్యయనం చేసి ఈ ఆభరణాల్ని తయారు చేయించినట్లు ట్రస్ట్ వెల్లడించింది. పసుపు రంగు పంచె, ఎరుపు రంగు అంగవస్త్రాలను బెనారస్లో తయారు చేయించారు. వీటిపైన శంఖం, పద్మం, చక్రం, నెమలి బొమ్మలు ఉన్నాయి. ఆకర్షణీయమైన జరీ అంచులు ఉన్నాయి.